రెడ్డి రాజు 550 కాదు 450 ఎన్నో కొన్ని బ్రదర్. నేను అక్కడ మనకు 450 550 కాదు మన సమస్య. ఇన్ని దేశాలు ఇన్ని విభిన్నంగా ఉండే ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి, దర్ ఇస్ ఎ సేయింగ్, ఒక సామెత ఉంది ఏంటంటే ఏమంటారు, ఒక సామాన్యులేమో ఆ యొక్క ఇన్సిడెంట్ గురించి మాట్లాడతారు, అక్కడ ఫ్యాక్ట్స్ తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ద బిగ్గర్ బ్రెయిన్స్ థింక్ అబౌట్ ద ఐడియా. ఓకే, సో వీ హ్యావ్ టు థింక్ అబౌట్ ద ఐడియా. ఒక ఐడియా అనేది ఐడియాలజీని గురించి మాట్లాడాలి. ఆ కింది డీటెయిల్స్ పెద్ద విషయం కాదు. ఇప్పుడు 550 దగ్గర 450 అయింది అనుకో, ఏమవుతుంది? మన ఇంటెన్షన్ ఏంది? ఇన్ని దేశాలు ఉండే, ఇన్ని భాషలు ఉండే, ఇన్ని రాజ్యాలు ఉండే, ఇంత భిన్నంగా ఉండే అని చెప్పడం అక్కడ మెయిన్ కాన్సెప్ట్. అది 550 అయినా భిన్నమే, 450 అయినా భిన్నమే, 80 అయినా భిన్నమే. సో కాబట్టి వీ డోంట్ నీడ్ టు ఫైట్ ఫర్ ద నంబర్స్, వీ హ్యావ్ టు థింక్ అబౌట్ ద ఐడియా, ఓకే, ద కాన్సెప్ట్. ఓకే కదా. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రికో ప్రధానమంత్రికో ఒక ఆలోచన వచ్చింది అనుకో, దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి, దాని ఫ్యాక్ట్స్, దాని నంబర్స్ చేయడానికి ఉంటారు కదా కింద జీతగాళ్ళు, ఐఏఎస్ అధికారు, ఇంకో ఆయన పోలీస్ ఆయన, ఇంకో ఆయన ఉంటాడు కదా. సో ద ఐడియా ఈజ్ ఇంపార్టెంట్. ఇంప్లిమెంటేషన్ చేస్తారు, మా జీతగాళ్ళు మస్తు మంది దొరుకుతారు, అది పెద్ద విషయం కాదు. కాబట్టి వీ హ్యావ్ టు థింక్ అబౌట్, ఎవడన్నా ముచ్చట చెప్తే అలా విషయాన్ని పట్టాలి, అలా కోడి గుడ్డులకెళ్ళి ఈకలు వీకే ప్రయత్నం చేయొద్దు. అర్థమైందా? ద కాన్సెప్ట్, వీ హ్యావ్ టు క్యాచ్ ద కాన్సెప్ట్. నీల హరీష్, రాజ్బోడ మిత్రమా, రేవంత్ రెడ్డి క్లారిటీగానే ఉన్నాడు, అలా మాట్లాడితేనే కనీసం పాకిస్తాన్ మీద యాక్షన్ అయినా తీసుకుంటారు అని స్టేట్మెంట్ ఇచ్చాడు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి తెలుసు బీజేపీ అంత దమ్మున్న ధైర్యం లేదు. అదే బ్రదర్, అట్లా మాట్లాడితే మన వాల్యూ పోతుంది కదా. ఇప్పుడు పాకిస్తానుడు చేయించిండా, ఎందుకు చేయించిండు, దాని మీద ఏమేమి చర్యలు తీసుకోమంటున్నాం. వి సపోర్ట్ ఏది పాకిస్తాన్ మీద చర్యలు తీసుకోమని మనమే అడుగుతున్నాం కదా, పొద్దుగాలు వేస్తే అడుగుతున్నాం, అట్లా ఎట్లా అయింది అని అడుగుతున్నాం, వాళ్ళు ఎట్లా వచ్చిందని అడుగుతున్నాం. అట్లా రాకుండా ఉండడానికి నెక్స్ట్ టైం ఏమేం చేయాలి, ఎక్కడ లోపం జరిగింది, ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ చేయమంటున్నాం. గతంలో చేయలేదు ఏ ఇన్సిడెంట్లో, ఇప్పుడు కూడా చేస్తారని నమ్మకం లేదు. కేవలం పాకిస్తాన్ అంటే సరిపోదు కదా, మళ్ళీ జరుగుతాయి నెక్స్ట్ టైం. అట్లా జరగకుండా ఉండడానికి ఏం చర్యలు తీసుకుంటావు? వాళ్ళు ఎట్లా వచ్చారు, ఎందుకు వచ్చారు, వాళ్ళని రావడానికి మన ఎక్కడ లోపం జరిగింది, మన డ్రోన్లు పనిచేయలేదా, లేకపోతే మన ఆర్మీ నిద్రపోయిందా, లేకపోతే మన వాళ్ళ లోపల ఉన్నాడే దొంగడు వాళ్ళని పంపించి లోపలికి రానిచ్చిండా, ఎక్కడ జరిగింది లోపం? వీళ్ళే ఆర్ఎస్ఎల్ఏ వాళ్ళ ఆర్మీ వాళ్ళకి చెప్పిర్రు వాళ్ళని వదిలేయమని. ఎక్కడ లోపం జరిగింది? ఇది పట్టొద్దా? పట్టకపోతే మళ్ళీ రేపు అదే జరుగుతుంది. ఇప్పుడు పాకిస్తాన్ అటాక్ చేసినందుకు మాత్రాన ఆగిపోతుందా? మళ్ళీ 6 నెలలకు మళ్ళీ వస్తాడు కదా ఆ దారి ముయ్యకపోతే, రైట్? ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీకి చెప్తే కూడా వాళ్ళు చెప్పి పంపించలేకపోవచ్చు కదా. ఎవడో ఆడ బాటలు ఉన్నాడు, ఎవడో లష్కరే తోయిబా ఎవడో అన్నారు కదా, వాడే పంపించింది కావచ్చు. పాకిస్తాన్ గవర్నమెంట్కి సంబంధం తెలియదు కావచ్చు వీడు వస్తున్నట్టు. అంటే ఏమంటున్నా, దెబ్బ ఒక దగ్గర జరిగితే పుండు ఒక దగ్గర ఉంటే దెబ్బ ఆయింట్మెంట్ ఇంకో దగ్గర పెడితే పనిచేస్తుందా? ఎక్కడ లోపం ఉంది, ఎక్కడ సోర్స్ ఏడు ఉందో అది పట్టుకోవాలి, రైట్? మీద ఆయింట్మెంట్ ఉంటే లోపల రోగం పోదు, అలా బ్యాక్టీరియానో అది ఉంటే యాంటీబయాటిక్ వేస్తే పోతుంది. కాబట్టి రూట్ను పట్టాలి. అది పట్టకుండా పాకిస్తాన్ అంటే వచ్చేటోడు మళ్ళీ 6 నెలలకు రాడా? ఆ పాకిస్తాన్ గవర్నమెంట్ కన్నా తెలుసా వాడు వస్తున్నట్టు? అందుకే అంటున్నా, నువ్వు విచారణ చేసి ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయని రిపోర్ట్ బయటపెట్టు, పార్లమెంట్లో చర్చించు, అందరి ఆమోదయోగ్యంతో ఈ లోపాలను ఎట్లా సరిదిద్దాం. అది పాకిస్తాన్ గవర్నమెంట్ చెప్పి చేయిస్తే పాకిస్తాన్ గవర్నమెంట్ చర్యలు తీసుకో. పాకిస్తాన్ గవర్నమెంట్ చెప్పకపోతే అది ఎక్కడ లోపం జరిగిందో మరి ఆ పాకిస్తాన్ గవర్నమెంట్ తోటి వీళ్ళు వచ్చారు మా దేశంలోకి, ఈ సంస్థని బ్యాన్ చేయమని అడగండి. లేదు మన యొక్క బార్డర్లో ఇంకా సెక్యూరిటీ పెంచుదామా, ఏం చేద్దాం, దాని గురించి విచారణ చేసి పార్లమెంట్ చర్చ పెట్టి అన్ని పార్టీల యొక్క అభిప్రాయాలు తీసుకోవాలి. ఆ రిపోర్ట్ మీద తీసుకొని అన్ని రికమెండ్ చేసిన దాన్ని బట్టి ఆ యొక్క ఆర్మీ మేధావులు, సామాజిక కార్యకర్తలు అందరు చెప్పిన దాన్ని బట్టి ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి ఆ విధంగా అందరి సలహాలు తీసుకొని అందులో పార్లమెంట్ అప్రూవ్ చేసినాక ఆ విధంగా చర్యలు ముందుకు ఓడొద్దన్నాడు. ఏది లేకుండా పాకిస్తాన్ మీద దాడి చేస్తా, ఈ అగ్రిమెంట్ తీస్తా, ఆ అగ్రిమెంట్ తీస్తా నువ్వు చెప్తే వాడు కూడా అంటాడు. అంటే నువ్వు నష్టమే చేస్తున్నావు, లాభం చేస్తలేవు, కేవలం ప్రజల్ని యొక్క భావోద్రేగానికి గురి చేస్తున్నావు తప్ప అలా అసలు విషయం లేదు. మళ్ళీ 6 నెలలకు మళ్ళీ జరుగుతుంది. పుల్వామా దాడి జరిగినప్పుడు నువ్వు చర్యలు తీసుకుని ఉంటే ఇవాళ ఈ దాడి జరగకపోవు కదా. నేనేమంటున్నా, అయినా నువ్వు చర్యలు తీసుకుంటలేవు, ఇంత నెత్తినోరు కొట్టుకున్నా ఏం చేస్తలేవు అంటే నువ్వే చేయిస్తున్నావు ఓట్ల కోసం అనేది మనం గమనించాలి. కరెక్ట్. రేవంత్ రెడ్డి అనేట ఆయన ఎందుకో నాకు తెలియదు కానీ, ఏం పుట్టిందో నాకు తెలియదు కానీ,
ఈ బీజేపీ తోటి ఎందుకు వానికి సంకనాకుతాడో నాకు అర్థం కాదు. కేసీఆర్ అంటే అగ్గి నిప్పులేసినట్లు ఎత్తాడు. బీజేపీ అనే వరకు ఆ ఇంటెన్షన్ నాకు కనిపించదు. ఏం పుట్టిందో నాకు తెలియదు. అది కరెక్ట్ కాదు. ఇవాళ మొన్న పాస్టర్ ప్రవీణ్ పగడాల గురించి గింత నెత్తినోరు కొట్టుకుంటే అప్పుడు ఇయ్యలే. ఎందుకు ఏవు ఒక తెలంగాణ వ్యక్తి ఉన్నాడు. ఎందుకు ఏ కులమోనైనా ఏ మతమైనా చేయాలి కదా. తప్ప అనాలనో లేకపోతే ఇట్లాంటివి కాకుండా చేస్తానో ఏదో ఒకటి అనాలి కదా. ఎందుకంటే ఆడ ఆదేశాలు వచ్చినాయి, వాళ్ళ గురువు ఆదేశాలు వచ్చినాయి చంద్రబాబు దగ్గర నుంచి.